హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము అన్నవరం వెళ్ళాము. అప్పుడు మేము ఉదయాన్నే దర్శనం చేసుకొని దీపారాధన పెట్టుకొని వెళ్ళాము. అక్కడ మేము మా అక్క ఫోటో తీస్తుంది చూడండి. ఇక్కడ మా కుటుంబం ఫోటో వస్తుంది చూడండి. మేము అన్నవరం దర్శనం కంప్లీట్ అయ్యాంగానే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నప్పుడు ఈ వీడియో తీసాము. పల్లెటూరు కూడా మేము చిన్న రోడ్డు అయినా కూడా గుంటలు కూడా ఉన్న కూడా మేము సరదాగా వెళ్తున్నాము అందరు కలిసి. దాన్ని వెళ్ళడం వల్ల పచ్చని పొలాలు చాలా అందంగా ఉన్నాయి. వాతావరణం కూడా అందంగా ఉంది వల్ల నాకు చాలా సంతోషం అనిపించింది. రోడ్డు కూడా భలే ఉంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే కార్తీక మాసం కదా, ప్రతి సంవత్సరం కూడా మేము ఎక్కడో ఒక చోటుకి కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలకి అలా ట్రిప్ వేస్తాము. ఈసారి కూడా అట్లానే మేము ఒక 6 గుళ్ళనైతే మేము కవర్ చేయడం జరిగింది. సో అందులో ఒకటి మల్లవరం గొల్లప్రోలు మండలం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అండి. ఇక్కడ ఈ ఆలయ విశిష్టత ఏంటంటే సంతానం కోసం ఇక్కడ స్పెషల్గా పూజలు అవి చేస్తారండి. సో ఇక్కడ ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడున్న కోనేరులో స్నానం చేసి అక్కడ స్వామివారికి సమర్పించినటువంటి చీరను కండువా ఇస్తారండి. భార్యాభర్తలు అవి ధరించి 2 అరటిపళ్ళు తీసుకొని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలండి. చేసిన తర్వాత అక్కడ శయన మందిరం ఉంటుంది, అందులో బోర్లా పడుకోమని చెప్తారు. తర్వాత అయిపోయిన తర్వాత వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకొని అరటిపళ్ళని మీరే ప్రసాదంగా తినాలి. సో ఇలా చేయటం వలన చాలామందికి సంతానం కలిగిందని అయితే ఇక్కడ ఈ స్థల పురాణం అయితే చెప్పడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ గుడికి తప్పక విజిట్ చేయండి. నెక్స్ట్ మేము దర్శనం చేసుకున్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం అండి ఇది. పిఠాపురంలో వేంచేసి ఉన్న శక్తిపీఠం అయినటువంటి పూర్హూతిక అమ్మవారు అలాగే కుక్కుటేశ్వర స్వామివారి దర్శనం అయితే మేము చేసుకున్నాము. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ మేము విజిట్ చేసిన టెంపుల్ ఏంటంటే అండి శ్రీ కుండలేశ్వర స్వామివారి క్షేత్రాన్ని అయితే మేము దర్శించడం జరిగింది. ఇక్కడ ఈ స్వామివారి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కడా లేని విధంగా శివలింగం ఏంటంటే కుండల ఆకారంలో ఉంటుందండి. అలాగే ఈ క్షేత్రం ఆలయ విమాన గోపురం మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా మనకి కనిపించకుండా ఉంటుంది. 23 శివలీలలు నిర్మించబడ్డాయండి ఆలయ గోపురంలో. ఇక్కడైతే ఈ మాకు దర్శనం చాలా చాలా బాగా జరిగింది. ఆ స్వామివారి అనుగ్రహం మన మీద మనందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అండి. ఈ ట్రిప్లో అయితే మేము చివరిగా దర్శనం చేసుకున్న టెంపుల్ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని అయితే మేము విజిట్ చేసామండి. సో ఇక్కడ నవనారసింహ క్షేత్రాలని 9 నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయండి. అంతర్వేది ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే బ్రహ్మదేవుడు శంకరుడికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి కోసమని రుద్రయాగం అయితే చేసి అక్కడ నీలకంఠేశ్వరు స్వామిని ప్రతిష్ఠించారండి. ఆ యాగం చేసిన ప్రదేశం కాబట్టి దానికి అంతర్వేది అనే పేరు వచ్చిందని అయితే ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది మనకి. ఈ అంతర్వేది క్షేత్రానికే ఇంకొక పేరు ఏంటంటే దక్షిణ కాశీ అని చెప్పి కూడా పిలుస్తారు ఇక్కడ. ఈరోజైతే మేము ఈ టెంపుల్స్ అన్నిటినీ కూడా దర్శించుకోవటం జరిగిందండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.